ప్రేక్షకులకి నమస్కారం. ఆనంద యోగ సాధన అంటే ప్రతి వ్యక్తి, ప్రతి జీవి కోరుకునేది అంతిమంగా ఆనందం అనేది ప్రతి ఒక్క జీవి యొక్క లక్ష్యంగా ఉంటుంది. సో మన జీవితాల్లో ఆనందంగా ఎలా జీవించాలి, ఆరోగ్యంగా ఆనందంగా ఎలా జీవించాలి, దాని దారి చూపే మార్గమే ఆనంద యోగ సాధన. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు యోగా ఒక హిస్టరీ, అసలు యోగా అంటే ఏంటి బ్రీఫ్గా, ప్లస్ మన ఆనంద యోగాలో చేసే వార్మప్ అండ్ కండిషనింగ్, యోగా చేయడానికి ముందు మిమ్మల్ని మీరు ఎలా తయారు చేసుకోవాలి, ఈ విషయం మీద మనం అవగాహన కల్పించే విధంగా ఈరోజు కార్యక్రమం చేద్దాం. మనం యోగా అనగానే అందరూ ఈ రోజుల్లో వాడే పదం యోగా అంటే ఒక ఎక్సర్సైజ్ లాగా భావించి ఎక్సర్సైజ్ లాగా చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఈ రోజుల్లో. కానీ యోగా అనేది కరెక్ట్ పదం కాదు. ఇప్పుడు చేసేవన్నీ కూడా యోగా ఆసనాలు అనాలి. యోగాలో ఒక భాగం యోగాసనాలు. యోగా అనేది ఒక జీవన శైలి. యోగా అనేది ఒక విస్తృతమైన పరిధి ఉన్న ఒక సబ్జెక్ట్. అందులో ఒక చిన్న భాగం యోగాసనాలు. మనం చేసేవి యోగాసనాలు. యోగా అనేది ఒక జీవిత విధానంగా ఎలా చేసుకోవాలి అనేది తర్వాత క్లాసులో మనం చెప్పుకుందాం. ప్రస్తుతం యోగాసనాలు ఎలా మొదలు పెట్టాలి, ఎలా వాటిని ప్రారంభించాలనేది తెలుసుకుందాం. అసలు ఆ పదం యోగా అనే పదం సంస్కృతంలో యుజ్ అనే పదం నుంచి వచ్చిందండి. యుజ్ అనగా టు యునైట్ అని, అంటే కలపడం, జాయిన్ చేయడం. ఇక్కడ మనం ఏం జాయిన్ చేస్తున్నాము అన్నది తెలుసుకోవాల్సిన విషయం. మన ప్రజెన్స్ని, యోగా పరిభాషలో మన ఎగ్జిస్టెన్స్ని మొత్తం కూడా ప్రకృతి, పురుషుడు అని విభజిస్తారు. ప్రకృతి అంటే మన వాతావరణం, పురుష అంటే మేల్ అని కాదు ఇక్కడ అర్థం. పురుషుడు అంటే మనం, ఇండివిజువల్. ఈ ఇండివిజువల్కి ప్రకృతికి మధ్య జరిగే యూనియనే యోగా. ఇది అర్థం చేసుకున్నప్పుడు మన ఎగ్జిస్టెన్స్, మన జీవన విధానం అనేది సాఫీగా సాగిపోతుంది. ఓకే, సో మనం ఈరోజు యోగాసనాలు చేసే ముందు చేయవలసిన సూక్ష్మ వ్యాయామాలుగా అనొచ్చు, కండిషనింగ్ అండ్ లూజనింగ్ వార్మప్స్ అనొచ్చు. వీటిని ఎలా చేయాలో చూద్దాం. మొదటిగా మనం ప్రేయర్తో స్టార్ట్ చేద్దాం. సమస్థితిలోకి వచ్చి 2 చేతుల్ని జోడించి, చేతుల్ని ఛాతీ ముందు ఒక 2 అంగుళాల ముందు, ఛాతీకి టచ్ అవ్వకుండా ఒక 2 అంగుళాల ముందు పెట్టుకొని, వెన్నెముక నిటారుగా, కాళ్ళు 2 దగ్గరగా, శరీర బరువు, బాడీ వెయిట్ మొత్తం 2 పాదాల మీద ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఐస్ క్లోజ్ చేసి మీ స్థితిని మొత్తం గమనిస్తూ ఉండాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి ఇన్హేల్, ఎక్సేల్ డీప్గా చేస్తూ ప్రేయర్ని చాంట్ చేస్తాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. చాంటింగ్ అయిపోయాక 2 అరచేతుల్ని బాగా రబ్ చేస్తూ హీట్ జనరేట్ చేయాలి. అరచేతుల్లో వేడిని పుట్టించాలి. తర్వాత ఈ వేడిని
ఐస్ మీదకి, కళ్ళ మీదకి, ఫేస్ మీదకి, మెడ మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, సో ఇలా చేయడం వల్ల బాడీ ఇమీడియట్గా ఎనర్జైజ్ అవుతుంది. సడన్గా ఏ మజిల్ని కూడా మనం మూవ్ చేయకూడదు. ఏదైనా మన శరీరానికి పని చెప్పే ముందు మజిల్స్ని మొత్తాన్ని మనం ఇండికేషన్ ఇవ్వాలి, మనం ఈ పని చేయబోతున్నాము, రెడీగా ఉండండి అని వాటికి మనం కమ్యూనికేషన్ ఇవ్వాలి. అలా చేసే ప్రక్రియ లూజనింగ్ వార్మప్స్ అంటారు. ఓకే, దీంట్లో భాగంగా ఫస్ట్ కాళ్ళ నుంచి తల వరకు లూజనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈరోజు. ఫస్ట్ 2 కాళ్ళని 1 ఫీట్ డిస్టెన్స్లో ఉంచి ఇన్హేల్ చేస్తూ టోస్ మీదకి బాడీ వెయిట్ మొత్తం తీసుకురావాలి. బ్రీద్ అవుట్ చేస్తూ చేతుల్ని డౌన్, కాలి మడమను కూడా కిందికి. ఇలా 10 సార్లు చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, రిలాక్స్. ఇవి అలవాటు అయ్యే కొద్దీ కొంచెం వేగంగా చేయొచ్చు, కానీ బిగినర్స్ మాత్రం ఇలా స్లో పేస్లో చేస్తేనే ఇంజురీస్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, మా ముఖ్య ఉద్దేశం మనం హెల్తీగా ఫిట్గా అవ్వాలి, కానీ మనం చేసే యోగా వల్ల మనకి ఇంజురీస్ అవ్వకూడదు. అది ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, నెక్స్ట్ కాలి మడమల నుంచి చేతుల దాకా అన్ని జాయింట్స్ని కండిషన్ చేయడం. జస్ట్ రైజ్ యువర్ రైట్ లెగ్, బ్యాలెన్స్ అవుతే బ్యాలెన్స్ చేసుకోండి, లేకపోతే మీరు ఏదైనా సపోర్ట్ తీసుకొని కూడా చేయొచ్చు. ఓకే, ఇక్కడ కాలి మడమను మూవ్ చేయడం ఇంపార్టెంట్. ఫస్ట్ ముందుకు వెనక్కి, 1 2 పైకి కిందికి, 3 4 5 6. మనం అన్ని 6 సార్లు చేస్తాము, అలవాటు కొద్దీ 10 సార్లు వరకు చేయొచ్చు. ఇప్పుడు క్లాక్ వైజ్ రొటేషన్. ఫీట్ 1 2 3 4 5 6. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 6. బిగినర్స్ కాలు నొప్పులు వస్తే కనుక ఒకసారి రిలాక్స్ అయ్యి మళ్ళీ చేయొచ్చు. అలవాటు అయ్యాక కంటిన్యూస్గా అన్నీ బ్యాక్ టు బ్యాక్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ నీ జాయింట్ స్ట్రైట్ అండ్ ఫోల్డ్. 1 2 3 4 5 6. రిలాక్స్. నెక్స్ట్ కాలు నీ బెండ్ చేయకుండా హిప్ జాయింట్ మాత్రం మూవ్ అయ్యేలాగా ముందుకు వెనక్కి. 1 2 3 4 5 6. రిలాక్స్. ఇప్పుడు ఇదే విధంగా ఎడమ కాలుకి యాంకిల్ స్ట్రెచ్. 1 2 3 4 5 6. Rotate clockwise. 1 2 3 4 5 6. Anti-clockwise. 1 2 3 4
5, 6. Knee joint. 1, 2, 3, 4, 5, 6. Hip joint. 1, 2, 3, 4, 5, 6. Relax. సో యోగా వార్మప్ కానీ ఆసనాలు కానీ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది స్థితిలా. స్థితి అంటే మన శరీరం మొత్తం దగ్గరగా, చేతుల దగ్గరగా, అటెంటివ్ పొజిషన్. స్థితిలా అంటే ఏదైనా వార్మప్ చేశాక, ఆసనం చేశాక శరీరాన్ని మొత్తం కూడా ఫ్రీగా, లూజ్గా వదిలేయాలి. ఎక్కడా కూడా స్టిఫ్నెస్ ఉండకూడదు. యోగా చేయడం వల్ల, యోగా చేయడానికి ముఖ్య ఉద్దేశం శరీరాన్ని, మైండ్ని రెండింటిని కూడా ఫ్రిక్షన్లెస్గా ఉంచుకోవడం. ఫ్రిక్షన్ అంటే రాపిడి, ఒత్తిడి ఉండకూడదు. మన జాయింట్స్లో కానీ, మన ఆలోచనలో కానీ ఫ్రిక్షన్ అనేది ఉండకూడదు. జీరో రెసిస్టెన్స్ అంటాం. జీరో రెసిస్టెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఆనందం అనేది ఎక్స్పీరియన్స్ అవుతాం. అప్పటిదాకా కాన్ఫ్లిక్ట్ అవుతూనే ఉంటుంది అన్నమాట. ఈ ఒత్తిడి, రాపిడి వల్ల ఇక్కడ నొప్పులు ఎలా వస్తాయి, మైండ్లో ఒత్తిడి వల్ల టెన్షను, డిప్రెషను, యాంగ్జైటీ ఇవన్నీ కూడా వస్తాయి. వీటి రెండింటిని మనం న్యూట్రల్ చేయాలంటే జీరో రెసిస్టెన్స్ అనేది అచీవ్ చేయాలి లైఫ్లో. అది యోగ సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఓకే, నెక్స్ట్ హిప్ రొటేషన్. నడుము భాగంలో ఉన్న మజిల్స్ని ఇది ప్రతి ఒక్కరూ రోజు కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూర్చొని చేసే జాబ్స్ ఎక్కువైపోయాయి. ఎక్కువసేపు కూర్చొని చేసే జీవనశైలి ఎక్కువ ఉన్నందుకు ఈ హిప్ రొటేషన్ అనేవి మన బ్యాక్ పెయిన్, స్పైనల్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఓకే, సో హిప్ రొటేషన్ ఈజ్ కంపల్సరీ. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 6 times. 1, 2. ఇవి చేస్తున్నంతసేపు శ్వాస కూడా బాగా తీసుకోవాలి. ఊపిరి బిగబట్టి ఊపిరి ఆపేసి చేయకూడదు. శ్వాసను తీసుకుంటూనే చేయాలి. 3. కంటిన్యూ. 4, 5, 6. యాంటీ క్లాక్ వైజ్ ఆపోజిట్ డైరెక్షన్లో 1, 2, 3, 4, 5, 6. ఒక నిమిషం. ఇది చేసేటప్పుడు అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే నడుముని మూవ్ చేయమని చెప్తే షోల్డర్ని మూవ్ చేస్తారు. ఇలా నడుముని మూవ్ చేయమంటే ఇలా తిప్పుతారు. ఓకే, దీనివల్ల అంత పెద్ద ఉపయోగం ఉండదు. ఈ షోల్డర్ని కదలకుండా పెట్టి నడుని మాత్రం తిప్పాలి. ఈ షోల్డర్ ఫిక్స్ ఉండాలి, హిప్ మాత్రం మూవ్ చేయాలి. ఒకసారి చేయండి. ఇలా చేస్తే ఎక్కువ ప్రెజర్ పడుతుంది. ఓకే, ఈ ఫిక్స్ ఉండాలి, నడుము మాత్రం మూవ్ అవ్వాలి. ఇది కరెక్ట్. ఓకే, బిగినర్స్కి ఏంటంటే ఈ కనెక్షన్ అంతా జామ్ అయిపోయినందుకు మజిల్స్ ఇక్కడ మూవ్ చేద్దాం అనుకుంటారు, కానీ ఇది మూవ్ అవుతుంది. సో దాన్ని గమనించుకొని మనం కరెక్ట్ పొజిషన్కి అచీవ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ సైడ్ మజిల్స్ మూవ్ చేద్దాం. ఇది చేయడానికి ఈజీ టెక్నిక్. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, క్యాచ్ ఎల్బోస్. బాగా బ్రీత్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ కుడివైపుకి బెండ్ అవ్వండి. బెండ్ అయ్యాక నార్మల్ బ్రీత్, ఇన్హేల్ ఎక్సేల్ నార్మల్గా చేసి ఎంత వీలైతే అంత బెండ్ అయ్యి ఒక 10 counts అలాగే ఉండాలి. 1, శరీరం ముందుకు వంగిపోకుండా సైడ్కి మాత్రమే బెండ్ అవ్వాలి. 2, 3, 4, బ్రీత్. 5, 6, 7, 8, 9, 10. Slowly come back. Release your hands. స్థితిలా
ఇందాక చెప్పాను కదా, రిలాక్స్. బాడీ మొత్తం ఫ్రీగా వదిలేసి ఇప్పుడు గమనించండి, రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి డిఫరెన్స్ ఏముంది గమనించండి. మీకు క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్లో, ఫ్లెక్సిబిలిటీలో తేడా అనేది గమనిస్తారు మీరు. ఈ ఫోకస్ అనేది డెవలప్ అవ్వాలి యోగా చేసేటప్పుడు. శరీరంలో ఏం జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, నాకేం బెనిఫిట్ అయింది, లోపల ఏం తేడా జరిగింది, ఏం మార్పు వచ్చింది, ఇవన్నీ కూడా గమనించేలాగా కాన్షియస్గా చేయాలి. దాన్ని మైండ్ని బాడీని ఒక దగ్గర నుంచి చేయడమే యోగా. ఓకే, రిపీట్ లెఫ్ట్ సైడ్. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, catch elbow, take deep breathe out, bend left side, breathe, normal breathe. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly come back, release your hand, రిలాక్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సైడ్ మజిల్స్, లెగ్స్ అయ్యాయి. ఇప్పుడు చేతులు, హ్యాండ్ మజిల్స్ని అలా చేసుకోవాలి. హ్యాండ్ జాయింట్స్, చేతులు రెండు స్ట్రైట్గా ఉంచి అరచేతుల్ని వీలైనంత ఓపెన్ చేసి గట్టిగా పిడికిలు బిగించాలి. తర్వాత రిలీజ్ 10 times. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. సో ఇప్పుడు ఒక చిన్న టెస్ట్, మీ ఫింగర్స్ అన్నీ సరిగా పనిచేస్తున్నాయా లేదా అనడానికి ఒక చిన్న టెస్ట్ చెప్తాను, చేసుకోండి. చేతులు రెండు ఇలా ఉంచి ఒక్కొక్క ఫింగర్ని మనం సపరేట్ చేయాలి. ఫస్ట్ థంబ్, తర్వాత చూపుడు వేలు, తర్వాత మిడిల్ ఫింగర్, తర్వాత రింగ్ ఫింగర్, తర్వాత లిటిల్ ఫింగర్. అలాగే ఫోల్డ్ చేయడం కూడా, ఫస్ట్ లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, పాయింటింగ్ ఫింగర్, థంబ్. సో ఇది చేస్తే, ప్రాక్టీస్ చేస్తే మీకు చేతి నుంచి మెడ వరకు ఉన్న నరాలన్నీ కూడా స్ట్రెచ్ అవుతాయి. ఇట్ విల్ ప్రివెంట్ స్పాండిలైటిస్ పెయిన్ కానీ ఇంకా వీటికి సంబంధించిన నెక్కి సంబంధించిన పెయిన్స్ కూడా తగ్గుతాయి ఇది చేయడం వల్ల. ఓకే, రైట్. నెక్స్ట్ రిస్ట్ రొటేషన్. రొటేట్ యువర్ రిస్ట్ క్లాక్ వైజ్. 1 2 3 4 5 6 anti-clockwise. 1 2 3 4 5 6. Relax. ఓకే, ఇవన్నీ స్టార్ట్ చేసిన బిగినర్స్కి కొంచెం టైం తీసుకుంటాయి. అలవాటయ్యాక 5 నుంచి 10 నిమిషాల్లో వార్మప్ కండిషనింగ్ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్బో. ఫోల్డ్ చేసి చేతుల్ని బ్రీద్ అవుట్ చేస్తూ చేతుల్ని బయటికి ఓపెన్ చేయాలి. అలా చేయడం వల్ల మన నాస్ట్రిల్స్ కూడా క్లియర్ అవుతాయి, బ్రీత్ కూడా క్లియర్ అవుతుంది. 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఈ ఫింగర్స్ అన్నీ కూడా నెక్స్ట్ దగ్గరగా పెట్టి, ముక్కుల ముద్ర అంటారు. ఈ ఫింగర్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి షోల్డర్ మీద ఫిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఫిక్స్ చేశాక ఇలా మూవ్ అవ్వకూడదు. చేతులు ఫిక్స్ అయిపోయాక స్లోగా షోల్డర్ రొటేషన్ చేస్తూ ఎల్బోస్ని టచ్ చేసుకోవాలి ముందుకు. 1. ఇవి చేయడం వల్ల బ్యాక్ షోల్డర్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతాయి. 2
3, 4, 5, 6. Reverse. 1, 2, 3, 4, 5, 6. రిలాక్స్. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్, మనం చాలా నెగ్లెక్ట్ చేసే బాడీ పార్ట్స్లో నెక్ ఒకటి. అన్ని పార్ట్స్కి ఏదో ఒక ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది రోజు, అలా మన మూమెంట్లోనో వర్క్ చేసినప్పుడు అన్ని పార్ట్స్ మూవ్ అవుతాయి. కానీ ఇది మాత్రం స్టిఫ్నెస్. ఇంకా ప్రజెంట్ డే సిచ్యువేషన్లో ఎక్కువ మొబైల్ చూడడం వల్ల, ల్యాప్టాప్ చూడడం వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయిన పార్ట్ మన నెక్. సో దీన్ని కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ కండిషనింగ్ స్ట్రెచెస్ చేసుకోకపోతే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇవి రాకుండా ఉండాలంటే ఇవి డైలీ చేస్తే మనకి లైఫ్ టైంలో ఈ నెక్ పెయిన్స్ అనేవి రావు, అంతవరకు గ్యారంటీ. ఓకే, నౌ విల్ డూ నెక్స్ట్ షోల్డర్ స్ట్రెచెస్. చేతులు రెండు దగ్గరగా స్థితి, ఇన్హేల్ చేస్తూ భుజాలని చెవుల దాకా పైకి లేపాలి. బ్రీద్ అవుట్ చేస్తూ రిలీజ్ చేయాలి 10 times. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఇప్పుడు సేమ్ భుజాలని రొటేట్ చేయాలి. ఈ షోల్డర్ని వెనక నుంచి ముందుకు. 1, 2. ఎంత స్లోగా చేస్తే అంత బాగా స్ట్రెచ్ అవుతాయి మజిల్స్. 3, 4, 5, 6. రిలాక్స్. నౌ ఆపోజిట్ డైరెక్షన్, వెనక్కి. 1, 2, 3, 4, 5, 6. ఓకే, సో ఈ స్ట్రెచెస్ వల్ల ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా ఫ్రీ అవుతుంది, మజిల్స్ కూడా ఫ్లెక్సిబుల్ అవుతాయి, స్టిఫ్ అవ్వకుండా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మీరు గమనిస్తే ప్రతి జంతువు కూడా ఉదయం లేవగానే శరీరాన్ని స్ట్రెచ్ చేసుకుంటాయి. ప్రతి జంతువు పొద్దున్న లేవగానే అటు ఇటు స్ట్రెచ్ చేసుకొని వర్క్కి రెడీ వెళ్ళిపోతాయి. మనమే ఏం చేయకుండా డైరెక్ట్ వర్క్కి వెళ్ళేవాళ్ళం. సో ఈ స్ట్రెచెస్ వరకు చేసుకుంటే కూడా మీరేమో అన్నీ తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి, యోగా అంటే చాలామంది ఒపీనియన్ చాలా కష్టం, చాలా కష్టమైన ఆసనాలు వేస్తేనే యోగా ప్రాక్టీస్ అనుకుంటారు. అది చాలా తప్పు. చిన్న చిన్న ఆసనాలు, చిన్న చిన్న మూమెంట్స్ కూడా చాలా ఎక్కువ రిజల్ట్ ఇస్తాయి. ఇప్పుడు చూపించిన మూమెంట్స్ అన్నీ డైలీ చేసుకుంటే చాలా మటుకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మీకు చాలా ప్రాబ్లమ్స్, జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్ని పట్టుకొని కిందకి పుల్ చేయండి. ఇలా చేయడం వల్ల నెక్ మజిల్స్ అన్నీ కూడా సపరేట్ అవుతాయి. పుల్ చేసి బ్రీత్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ కుడి చెవిని కుడి భుజం వైపుకి టచ్ అయ్యేలాగా మూవ్ చేయండి. ఇది చేసేటప్పుడు కంటిన్యూస్గా చేతిని కిందికి లాగుతూనే ఉండాలి.
తలని బెండ్ చేస్తూనే ఉండాలి. నడుము బెండ్ చేయకూడదు. ఓకే, నడుము బెండ్ చేయకుండా ఓన్లీ తలను మాత్రమే చేయాలి. ఓకే, ఇది మీకు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ అయ్యే వరకు మిర్రర్ ముందు చేసుకుంటే బెటర్. మీ పోస్చర్ మీకు తెలుస్తుంది. మిర్రర్ ముందు చేశారనుకోండి, నడుము ఉంచుతున్నామా మెడ ఉంచుతున్నామా మీకు క్లియర్గా తెలుస్తుంది. రైట్, కమ్ బ్యాక్, చేంజ్ యువర్ హ్యాండ్ పొజిషన్. లెఫ్ట్ సైడ్. Slowly come back, relax. ఓకే, ఇప్పుడు సేమ్ మళ్ళీ హ్యాండ్ స్ట్రెచ్ చేసి చిన్న వీలైనంత పైకి. ఈ స్థితిలో కళ్ళు మూసుకోకండి, ఐస్ ఓపెన్ పెట్టి బ్రీత్ తీసుకుంటూ చేయండి. ఐస్ ఓపెన్ పెడితే ఒక్కోసారి కళ్ళు తిరుగుతాయి, అందుకని ఐస్ ఓపెన్ పెట్టి వెనక్కి చూస్తూ చేయండి. ఓన్లీ చిన్ మాత్రమే లిఫ్ట్ చేయాలి, నడుము బెండ్ చేయకూడదు, ఓన్లీ చిన్ మాత్రం. ఇది చేయడం వల్ల నెక్లో ఉన్న గ్లాండ్స్, థైరాయిడ్ గ్లాండ్ ఇలాంటివన్నీ కూడా బాగా యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు బ్రీద్ అవుట్ చేస్తూ చిన్ని కాలర్ బోన్కి స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు మెడ వెనక వైపు ఉన్న మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతాయి. జాగ్రత్తగా గమనించుకుంటూ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రెచెస్. ఇవి చేస్తే మనకు ఎప్పటికీ నెక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు. స్లోలీ ఇన్హేల్ చేస్తూ నార్మల్ పొజిషన్, రైజ్ యువర్ హెడ్, నార్మల్ పొజిషన్. ఇప్పుడు స్లోగా రొటేట్ చేయండి నెక్ని. మీకే తెలుస్తుంది ఎంత ఫ్రీ అయింది నెక్ అన్నది తెలుస్తుంది ఈ రొటేషన్లో మీకు. నెక్ రొటేషన్స్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన జాగ్రత్త, ఫాస్ట్గా ఎప్పుడు చేయకూడదు, స్లోగా చేయాలి. ఎంత స్లోగా వీలైతే అంత స్లోగా చేయాలి. యాంటీ క్లాక్ వైజ్ మనం 2-3 టైమ్స్ చెప్తున్నాను, మీరు 5 టైమ్స్ 6 టైమ్స్ 10 టైమ్స్ వరకు కూడా చేసుకోవచ్చు ప్రాక్టీస్ పెంచే కొద్ది. ఓకే, రిలాక్స్. ఓకే, ఇంకో ముఖ్యమైన విషయం, ఏదైనా మనం యోగా ప్రాక్టీస్ అన్నా, ఎక్సర్సైజ్ అన్నా, జిమ్ అన్నా, ఫస్ట్ అదేదో పెద్ద చాలా గొప్ప పని చేస్తున్నాను, లేకపోతే ఏదో సాధించేస్తున్నాను, చాలా స్ట్రెస్ పెట్టుకొని చేస్తారు. అలా చేయకూడదు. ఎప్పుడు చిన్నప్పుడు మనం ఆడుకునేటప్పుడు ఎలా వెళ్ళేవాళ్ళం, ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు మన మూడ్ ఎలా ఉంటుందో, యోగా చేసినప్పుడైనా మన గురించి మనం టైం పెట్టుకొని ఒక ఎక్సర్సైజ్ చేసినప్పుడైనా అలాంటి మూడ్ ఉండాలి. అంటే ప్లేఫుల్ మూడ్ ఉండాలి. అప్పుడు మనకి ఉత్తేజంగా ఉంటుంది, మనం చేసే బెనిఫిట్స్ కూడా బాగా వస్తాయి. ఏదో మనం కష్టంగా మాడిపోయిన మొహాలు, లేకపోతే ఇక మనకు నవ్వు అనేది కూడా మర్చిపోయినట్టు ఫేసులు పెట్టి చేయకూడదు. కీప్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ వైల్ డూయింగ్. బీ చీర్ఫుల్, బీ యాక్టివ్, బీ ఎనర్జెటిక్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, ఇవి బేసిక్ టాప్ టు టో స్ట్రెచెస్ అండి. ఇంకా లూజనింగ్ ఎక్సర్సైజ్ అనేవి మనం ఇంకా కమింగ్ క్లాసెస్లో లూజనింగ్ ఎక్సర్సైజ్ అంటే డైనమిక్ మూమెంట్స్ ఉంటాయి, అవి ఎలా చేయాలో చేద్దామా. ఓకే.